తర్వాత ఇంకో ముడి, ఒక ముడి మీద ముడి వేరే ముడి అట్ట 9 ముళ్ళు వేరే వేరే ఉండాలి. అర్థమైనా? ముడి మీద ముడి కాకుండా 9 ముళ్ళు ఇట్లా లెక్క పెడితే 1 2 3 4 9 ఉండాలి. అట్లా 9 ముళ్ళు వేయండి. కథ వెళ్ళిపోతాం ప్రశాంతంగా. ఏకదా నైమిషారణ్యే ఋషే శౌనకాదయ ప్రప్రచురాగతం సర్వే సూతం పౌరాణికం కలు. పూర్వము ఒకానొక సమయమునందున నైమిషారణ్యముల నుండి సూత మహాముని చూసి శౌనకాది మహాములంతా అడుగుతున్నారయ్యా, ఏ వ్రతం వల్ల కానీ ఏ యొక్క సౌభాగ్యమైనటువంటి ఏ వ్రతం వల్ల కానీ ఆడవాళ్లకు మహిళలకు గొప్పనటువంటి సౌభాగ్యం ఇచ్చేటువంటి ఏ వ్రతం ఉన్నది మాకు చెప్పని చెప్పి ఆ సూత మహాముని శౌనకాది మహాములంతా అడుగుతున్నారయ్యా, స్త్రీలకు అత్యంత సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి వ్రతం ఏదైనా ఉందా మాకు చెప్పండి అని చెప్పి సూత మహాముని శౌనకాది మహాములంతా అడుగుతున్నారు అనమాట. అప్పుడు ఆ సూత మహాముని ఇట్లా అంటున్నాడు, ఓ మునులారా, మీరు నన్ను అడిగిన విధంగానే పూర్వము పార్వతీదేవి ఆ పరమశివుణ్ణి అడిగింది, ఆ విషయం చెప్తా వినండి అని చెప్పి సూత మహాముని ఇట్లా చెప్తున్నాడు. లక్ష్మీరామమ్మ నిండుగా కరములగ బంగారు గాజులు ముద్దులకు వాదమ్ముల మువ్వలు గలగలమని సప్పడి చేయగా సౌభాగ్య సిద్దిపేటలో కూడా నిత్యాన్నదానం కూడా అమావాస్యకి పుణ్యానికి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా వృద్ధులకు కూడా అక్కడ ఆశ్రమాన్ని వాళ్ళు కల్పించారు. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. దానికి మేమందరం కూడా కృతజ్ఞతగా ఉంటాం. సో వారితో పాటు మనకు ఈరోజు కార్యక్రమంలో పార్టిసిపేట్ అయినటువంటి వారు జిల్లా కార్యదర్శి రవినాథ్ గారు, తర్వాత ప్రబంధ కార్మిక కమిటీకి సంబంధించినటువంటి అధ్యక్షులు శ్రీ ధన్పాల్ వంశీ గారు,
కార్యదర్శి ప్రసన్న కుమార్ గౌడ్ గారు, సభ్యులు సడక్ విజయ్ గారు, పాఠశాల మేనేజ్మెంట్ భానుతేజ్ గారు, అభిమన్యు గారు, పేరెంట్స్ దిలీప్ గారు, విక్రమ్ గారు, సో గణేష్ గారు, సో మీ అందరు కూడా పేరెంట్స్ అందరికీ, పాఠశాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు అందరు కూడా ధన్యవాదాలు. ఈ సాంప్రదాయం, గురు సాంప్రదాయము, భగవద్గీతలో కొన్ని శ్లోకాలు చెప్పేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కనీసం ఒక 15 నుంచి 20 సంవత్సరాలలో ఇది మన యొక్క సంస్కారం అనేది కొంచెం కుంటబట్టిపోయింది. అంటే ప్రతి పిల్లల్ని ఇంగ్లీషు దానికి పంపించాలని ప్రతి తల్లిదండ్రులు అదే ప్రయత్నం. నేను ఒక 3 నెలల కింద ఒక ఇంటికి పోయినా. ఇళ్లలో అమ్మవారిని పూజలు చేసుకొని మంచి ముత్తైదులను పిలుచుకొని మనం అందరం కూడా పూజలు మంచి చేసుకుంటాం. ఈరోజు మన హై స్కూల్లో అదే కార్యక్రమం పెట్టి వారి యొక్క కుటుంబాలతో పిలిచి వారు కూడా చేస్తూ, వారి కుటుంబాలతో కూడా పూజ వరలక్ష్మి వ్రతం చేస్తూ ఈ అమూల్యమైన యొక్క సమయం Thanks for watching. Like, share and subscribe.